హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ కరెంట్ అఫైర్స్ వచ్చి 18 జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆటిస్టిక్ ప్రైడ్ డే. ఆటిస్టిక్ అంటే ఏంటంటే జనరల్గా అందరూ బిహేవియర్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది బిహేవియర్ సమాజంలో బతకలేదు కదా, అదొక టైప్ ఆఫ్ డిసీజ్ లాంటిది, కానీ డిసీజ్ అంటారు అనమాట. వాళ్ళని ఉద్దేశిస్తూ ఆ రోజుని ఆటిస్టిక్ ప్రైడ్ డే అని చెప్తాం అన్నమాట. ఈ 18వ తారీఖు ఇంకో విశిష్టత ఉంది, సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే. మామూలుగా మనకి గ్యాస్ ట్రబుల్ అంటున్నాం, అది గ్యాస్ట్రిక్ అంటాం. అలా కాకుండా గ్యాస్ట్రానమీ అంటే లోకల్ వెరైటీ. ఏ స్టేట్, మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అలాగే ఎవరిదాళ్ళు లోకల్ ఫుడ్ టేస్ట్ వాడి చేస్తామే, అది సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే అనమాట. దీనికి సంబంధించింది ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది న్యూస్లో. లక్నో నామినేటెడ్ యాజ్ యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. అసలు యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే ఒక అవార్డ్స్ని ఇస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే ఏ సిటీ అయితే ఒక క్రియేటివ్గా ఉంటుందో దానికి ఒక ప్రత్యేకత ఆ సిటీకి వచ్చి, అందులో వచ్చేసి 2015 జైపూర్కి, వారణాసికి. జైపూర్కి వచ్చి క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్లో వచ్చిందన్నమాట ఈ అవార్డు. వారణాసికి మ్యూజిక్, 2019లో ముంబై ఫిలింకి వచ్చింది. హైదరాబాద్కి గ్యాస్ట్రానమీ వచ్చింది. హైదరాబాద్ అంటే హైదరాబాద్ యొక్క ఫుడ్ అనేది స్పెషల్ అనమాట, గ్యాస్ట్రానమీ అంటే. నెక్స్ట్ 2017 చెన్నైకి వచ్చింది, మ్యూజిక్లో వచ్చింది. 2020 వచ్చి శ్రీనగర్కి వచ్చింది, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ డ్యాన్స్కి వచ్చింది అనమాట. 2023లో గ్వాలియర్కి వచ్చింది మ్యూజిక్కి. కోసికోడో అంటే లిటరేచర్కి వచ్చింది అనమాట ఈ సిటీస్కి. ఇలాగే లక్నో నామినేటెడ్ యాజ్ యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ, సెట్ టు జాయిన్ హైదరాబాద్ అండ్ గ్లోబల్ కల్నరీ మ్యాప్. ఈ యునెస్కో ఇచ్చిన ఇంతకుముందు క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో హైదరాబాద్ అంటే ఆల్రెడీ గ్యాస్ట్రానమీ అంటే హైదరాబాద్ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది. హైదరాబాద్ ఫుడ్కి ఒక ప్లేస్ అంటే వచ్చింది అనమాట. దాంట్లో ఇప్పుడు లక్నో అనేది చేరింది అనమాట. నెక్స్ట్ ఈ నెల 21 జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే మనకు తెలిసిందే. దీనికోసం అనమాట కాలేజీ స్టూడెంట్స్ ర్యాలీ చేపట్టారనమాట విజయవాడలో. ఏంటని, హెల్త్ ఫస్ట్ అనే వర్డ్తో. ఎందుకు చేపట్టారంటే టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ యోగా గురించి అవేర్నెస్ కోసం ఇది చేశారనమాట. మన కేరళ హైకోర్టు ఉంది కదా, అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసింది. ఎప్పుడు నుంచి అంటే October 2 గాంధీ జయంతి నాటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కనబడకూడదు అనే ఉద్దేశంతో ఆ డేట్ ఫిక్స్ చేసుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని హిల్లీ ఏరియాస్, వాటర్స్లోంచి ఫ్రమ్ October 2 గాంధీ జయంతి నుంచి బ్యాన్ చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ బిల్ టు చెక్ ఇన్ఫ్లేటెడ్ హాస్పిటల్ ఛార్జెస్, మేక్ ట్రీట్మెంట్ కాస్ట్ డిస్ప్లే మస్ట్. వెస్ట్ బెంగాల్ అనేసి కొన్ని హాస్పిటల్స్ కనుగొని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్కి ఒక కాస్ట్ ఫిక్స్ అని తెలియదు అనమాట. వెళ్ళి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది, ఈ ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది కాస్ట్ అనేది తెలియదు. అలాంటి హాస్పిటల్స్ కనుక్కొని కంపల్సరీ ఏ ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ అనేది ఒక డిస్ప్లే చేయాలి, అది మస్ట్ అని చెప్పింది అనమాట. ఇది హెల్త్ రిలేటెడ్ కాబట్టి మనకి బేసిక్గా తెలియాల్సింది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉన్నాయి. ఇది హెల్త్ అనేటప్పటికి ఇది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లోకి వస్తుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ 17 ఉన్నాయి. ఈ మనం బేసిక్ ఐడియా ఉంటే మనం ఏది దేనికి వచ్చినా మనం దానికి రిలేటెడ్గానే జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ సస్టైనబుల్ ప్రావర్టీ గోల్ వచ్చి నో ప్రావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10వ వచ్చి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. 11 నుంచి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఇవి అనేది 17 గోల్స్. వీటి గురించి ఏం గుర్తుపెట్టుకోకర్లేదు, జస్ట్ ఆ అవేర్నెస్ ఉంటే. ఇప్పుడు ఇది వచ్చి హెల్త్కి సంబంధించి వచ్చింది, ఇది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్
మన ఫ్లైట్ క్రాష్ అయింది కదా, దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది హిందూ ఏ ఛాన్స్ టు రీబిల్డ్ ద ట్రస్ట్ అండ్ రీస్టోర్ ఫెయిత్ ఇన్ ట్రావెల్. అది మళ్ళీ ట్రావెల్స్లో ఫెయిత్ అని రావడం అనేది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, అది మనం గుర్తు భరించలేమన్నమాట, అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా నీడ్స్ టు డిజైన్ అండ్ ఇంక్లూజివ్ పెన్షన్ స్కీమ్. ప్రతి ఒక్కరికి పెన్షన్ స్కీమ్ అనేది డిజైన్ చేయాలి. ప్రజెంట్ పెన్షన్ స్కీమ్ ఉంది కానీ చాలా తక్కువ మంది అవేర్నెస్ లేక పెన్షన్ స్కీమ్ అనేది తక్కువ మంది ఉన్నారు. ఈ పెన్షన్ స్కీమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేది ఈ పెన్షన్ స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. నెక్స్ట్ ఏ ఫ్రీ హ్యాండ్ ఆన్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ టు బై ప్రోడక్ట్ ఫ్రమ్ ఎనీవేర్. గవర్నమెంట్ జెమ్ నామ్స్ అన్నమాట. గవర్నమెంట్ ఈ మార్కెట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఈ నామ్స్ అనేది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ యూనిట్స్ దానికి ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనే ప్లాట్ఫామ్ మీద కొనుక్కోవాలన్నమాట. ఈ ప్లాట్ఫామ్ మీద డిఫరెంట్ అమ్మి వాళ్ళు అందరూ వస్తారు. ఎవరు తక్కువ పెడితే ఆ తక్కువ పెట్టిన దాంట్లో వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నమాట. కానీ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ లేవు, ఉండవు. వాళ్ళకి ప్రత్యేకంగా సర్టెన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలి. అవి కావాల్సినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కోవచ్చు, ఇక్కడే కొనాలని ఏమీ లేదు. ఆ నామ్ అనేది మార్చారన్నమాట. మన ఇండియాకి ఫ్రాన్స్కి మిలిటరీ ఎక్సైజ్ జరుగుతుంది, దాని పేరు వచ్చి శక్తి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిలిటరీ ఎక్సైజెస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎక్సైజ్ ఉన్నాయో ఒక లిస్ట్ అవుట్ అనేది ఇస్తాను అనమాట రేపొద్దున. జస్ట్ అది వేరే వీడియో కింద ఈ కరెంట్ అఫైర్స్ కింద కాకుండా ఆ లిస్ట్ అవుట్ ఏదో మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒక నిమిషం విన్నా అది అలా రిమెంబరెన్స్ గుర్తుపెట్టుకోకుండా జాయిగా మైండ్లోకి ఉండిపోవాలన్నమాట. ఇండియా ఇంక్రీజెస్ ఇట్స్ న్యూక్లియర్ వార్ హెడ్ ఫ్రమ్ 170 to 180. 172 నుంచి 180కి పెంచింది అని జనవరి రిపోర్ట్ సిప్రి అనేది రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. సిప్రి అంటే ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట దీని పేరు. ఇది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఉన్న మొత్తం ఏ కంట్రీ దగ్గర ఏ వెపన్స్ ఉన్నా ఏంటి ఆ న్యూక్లియర్ వార్ఫేర్స్ ఇవన్నీ కూడా ఇది మానిటరైజ్ చేస్తామన్నమాట. జస్ట్ మామూలుగా మన వరల్డ్లో వచ్చి 9 కంట్రీల దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా. ఈ 5 యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నాయి, ఈ 5 కంట్రీస్. ఈ కాకుండా ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇజ్రాయిల్ ఈ 9 కంట్రీస్ మొత్తం న్యూక్లియర్ వెపన్స్ హోల్డ్ చేస్తుంది అనమాట వరల్డ్ వైడ్గా ఉన్న యూకేలో. ఇన్ఫ్లేషన్ అనేది ఒక టాపిక్ ఉంది, అది ఇవాళ న్యూస్ పేపర్లో ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ బై ఆర్బీఐ అనమాట. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మినిమం 2% ఉండాలి, మ్యాక్సిమం 6% ఉండాలి. ఈ బిట్వీన్లోనే ఉండాలి, అలా ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు. ఎక్కువ అయితే ఏంటి తక్కువ అయితే ఏంటి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ బై ఆర్బీఐ. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ తగ్గించింది అనుకోండి, తగ్గించిందంటే రెపో రేట్ పెంచినట్టు అనమాట. రెపో రేట్ పెంచితే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఏంటి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ తగ్గితే ఏమవుతుంది, వాడి ప్రొడక్ట్స్ అవి తగ్గుతాయి, కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. కన్జంప్షన్ తక్కువ అంటే ఏంటి, గ్రోత్ తక్కువ అవుతుంది. గ్రోత్ అంటే తక్కువ అయితే ఏమవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనమాట. అదే ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, రెపో రేట్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెరుగుతుంది, కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా. అప్పుడు గ్రోత్ పెరుగుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఇది ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు. దీన్ని రెగ్యులేట్ చేస్తాకే మొత్తం ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం, ఈ ఏంటంటే వొకాబులరీకి యూస్ అవుతాయి. ప్రిసిడెంట్ అంటే విజనరీ. ప్రపోషియేట్ అంటే టు మేక్ పీస్ విత్ సంబడి హూ ఈజ్ యాంగ్రీ బై ట్రయింగ్ టు ప్లీజ్ దెమ్. మన మీద కోపంగా ఉన్న వాళ్ళని మన వాళ్ళు బతిమాలో ఏదో చేసి వాళ్ళని పీస్కి రప్పిస్తాం, ప్రపోషియేట్ అంటే. రిప్రైజల్ అంటే పనిష్మెంట్ ఆర్ రివెంజ్ అనమాట. ఇది ఒక మిలిటరీ దాంట్లో వాడతారు ఈ వర్డ్ ఎక్కువ, రిప్రైజల్ అంటే మనం పాకిస్తాన్ మీద రిప్రైజల్ తీసుకోవడం, పనిష్మెంట్ ఆర్ రివెంజ్ తీసుకోవడం అనమాట. ఇంపిడెంట్ అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ బ్లాక్. సైలెంట్ అంటే ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే సైలెంట్ ఫ్యూచర్స్ అని ఒక హెడ్డింగ్ ఉంటుంది, అంటే ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అని అర్థం అనమాట. అలాగే ఇంకో 5 పదాలు వచ్చేటప్పటికి కాన్ఫైడ్ అంటే మనం ఏదైనా ఎవరికైనా చెప్తాం కదా, కాన్ఫిడెన్షియల్గా ఉంచండి అంటే కాన్ఫైడ్ టు టెల్ సంబడి దట్ ఈస్ సీక్రెట్, అది సీక్రెట్ అని చెప్పడం అనమాట. నింబుల్ అంటే క్విక్ అండ్ ఫ్లెక్సిబుల్, దాన్ని నింబుల్ అంటారు.
డన్స్ అంటే పేర్సన్ హూ ఈజ్ సన్ అట్ లెర్నింగ్. ఏదైతే ఒక పర్సన్ నేర్చుకునే విధానం బాగా స్లోగా ఉందో వాళ్ళని డన్స్ అంటారు అనమాట. జంక్డ్ మనం అంటాం కదా జంక్ ఫుడ్ అని. జంక్ ఫుడ్ అంటే ఏం కాదు, డిస్కార్డ్ ఆర్ అబౌండ్ సంథింగ్ దట్ ఈస్ యూస్లెస్ ఆర్ అన్ఎఫెక్టివ్. ఏదైతే యూస్లెస్ అన్ఎఫెక్టివ్ దాన్ని జంక్ అంటారు. ఎసీడ్ అంటే టు అగ్రీ టు ఏ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్. ఏదైనా ఒక రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ మనం అగ్రీ చేసుకుంటే దాన్ని ఎసీడ్ అంటారు. దయచేసి నా వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, నేను రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతాను. ఇది కంపల్సరీ అయితే ఎవరైనా హిందూ పేపర్ చదవాలన్నా అసలు కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ లేని వాళ్ళకి జస్ట్ బేసిక్ ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియాతో మీరు చదువుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ఒక్క ఉద్దేశమే. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.